ఫ్లడ్స్ లో చంద్రబాబు గారు రెయిన్బోలు కష్టపడ్డారు కదా, మీ అభిప్రాయం ఏంటి? సార్ చంద్రబాబు నాయుడు బెస్ట్ సీఎం సార్. ఎందుకు చెప్పను సార్, చంద్రబాబు నాయుడు బెస్ట్ సీఎం. అతను ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఏ సీఎం కూడా ఇంత వరదల్లో కూడా మొత్తం 74 సంవత్సరాలు కూడా అతను ఇది మొత్తం అతను మొత్తం పరిపాలన బాగా చేస్తుంది. అందరు కానీ మొత్తం 24 గంటల మార్నింగ్ సాయంత్రం దాకా కూడా కష్టపడి పాల ప్యాకెట్లు ఆహారం కానీ మళ్ళీ మంచినీటి కానీ మొత్తం ప్రతి ఒక్కటి సార్ ఏది కూడా మళ్ళీ దాదాపు మామూలుగా హెలికాప్టర్తో కేంద్రంతో సాయం చేసుకొని హెలికాప్టర్ మనం ఆర్మీ సాయం తీసుకొని చేసింది సార్. నెక్స్ట్ పోతే మళ్ళీ డ్రోన్ కెమెరాతో కూడా అతను సప్లై చేసిండు. చాలా అంత ఎత్తి ఫస్ట్ బెస్ట్ సీఎం సార్ అతను చంద్రబాబు. అంటే చంద్రబాబు వల్ల ఫ్లడ్స్ వచ్చినాయి, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని జగన్ అంటున్నాడు. అది ఉట్టుపాటి పడగల సార్. జగన్ మామూలు ప్రతిపక్షం వచ్చిండు మామూలుగా నీళ్ళ కజ దిగిండు, ఫోటో షో చేసుకొని వెళ్ళిపోయింది సార్. వల్ల కానే కాదు సార్. జగన్ వస్తే ఉరికిస్తారు సార్. మొన్న ఒకసారి పోయారు, మళ్ళీ ఎందుకు శివని మొన్న తిట్టారు మొత్తం జగన్ మొత్తం. సో చంద్రబాబు ఓన్లీ మీడియా ఇంపోజ్ చేస్తున్నాడు కానీ అక్కడ జనాలకు ఏం చేయలేదని వైసీపీ అంటారు. ఆయన ఉట్టు మాట్లేదు సార్. నేను కూడా వెళ్ళాను, విజయవాడ వెళ్ళి మా ఖమ్మం వస్తున్నది, విజయవాడ వెళ్ళి చూశాను మొత్తం అక్కడ పొజిషన్. చూస్తారు అక్కడ చూస్తే సార్ గట్టిగా నేను లైవ్ చూశాను. అది ఎంత దగ్గర నుండి మొత్తం అందరికి కానీ చెబుతారు. అందరూ చాలా మంది బాబు వల్ల మేము బతికిపోయినామండి, బాబు వల్ల మా కుటుంబాలన్నీ ఉదకొచ్చిన అందరూ ట్రబుల్ అయిపోయింది సార్. కానీ కొంతమంది మాకేం అందట్లేదు ఇంకా అంటున్నారు. అందరూ సార్ మాక్సిమం అందరూ సార్. లాస్ట్ లోతుల ప్రాంతాలు ఇప్పుడు బొడివేరు ఉంది, ఆ ఉండి రామానాయుడు దగ్గరుండి మొత్తం ఆ ఏరియా ఆయన చేయకపోతే ఇప్పుడు మొత్తం సగం విజయవాడ మొత్తం సగం పోతుంది సార్. దగ్గరుండి మొత్తం ట్రాక్టర్తో అవి మొత్తం రాళ్ళేంచి చాలా మంది కాపాడిండు. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ ఏంటంటే రాజకీయ కుట్ర చేసి మొత్తం మళ్ళా చంద్రబాబు బుద్ధలే ఎవరు చేస్తుంది సార్. కాకుండా దమ్ము ఉంటే దగ్గరుంటే అతను చేసిన లైవ్ మొత్తం చూడండి సార్. అన్ని ప్రతి ఒక్కరు కూడా లైవ్ లో చూస్తున్నారు అందరు. పవన్ కళ్యాణ్ బోట్లని వైసీపీ వాళ్ళే కావాలని అలా చేశారని కంపల్సరీ సార్. ఎందుకంటే ఈ మొత్తం వైసీపీ కావాలని కుట్ర చేసింది సార్. ఎందుకంటే ఈ పెద్ద 90 టన్నుల నుంచి ఉన్నాయి సార్. అవి మొత్తం వచ్చి ఆ బ్యారేజ్ ని మొత్తం గుద్దుపడి దిగినాయి. చూసిన సైడ్ బాగా అవి గుద్దినాయి సార్. మొత్తం సైడ్ వచ్చి గుద్దినాయట. అవి మొత్తం కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తారు. త్వరలో మొత్తం 100% ఇప్పుడు ఆయన అతను మ్యాక్సిమం జైలు ఉంది కదా సార్. అతను కంపల్సరీ అతనే సార్. అలా చెప్తే బయట లేదు సార్. ఏదో కుట్రకోవడం సార్. ఏదో చేసేసి ఆ వాటర్ మొత్తం విజయవాడ మొత్తం సముద్రం లెక్క మొత్తం కుట్టపోయినట్టుగా చేసి ఏదో చేద్దామని చూస్తుండో. అది కాకుండా వీళ్ళు మొత్తం తెలుసుకున్నారు. మొత్తం దాని మీద ఎంక్వైరీ చేసి మొత్తం 100% కూడా కంపల్సరీ జైలు పంపిస్తారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు కదా, బురదలో నడవడం, నీళ్ళలో నడవడం, ఆ జనాలు మీకు ఎలా అనిపించింది? చాలా అవసరం బాగా చేసింది సార్. మంచిగా అతను 6 కోట్లతో అందరికి విరాళాలు కూడా చేసిండు. అదొక పంచాయతీకి కూడా మొత్తం లక్ష చేసి అన్ని విధాలుగా బాగా కష్టపడి చేస్తుంది సార్. ఎన్ని రోజులు రాంది మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు లాస్ట్ చివర్లో? అటుగా సార్. అతను ఎందుకంటే కొద్దిగా ఫ్యాన్స్ ఎక్కువ ఉంది సార్ పవన్ కళ్యాణ్కి. అతను వస్తే కొద్దిగా మళ్ళీ అందరూ పుల్లి బందోబస్తు కొద్దిగా కాపాడు ఇబ్బంది సార్. ఒక్కరికి కూడా మీద పడతారు. దానివల్ల అందుకని ఆయన తర్వాత వచ్చాడు. నిన్న మొన్న మీద పడలేదా మరి? నిన్న మనకు తగ్గిరు కదా సార్ కొద్దిగా. అంతమంది బాబు వచ్చింది కాబట్టి కొద్దిగా పవన్ వల్ల తగ్గిపోయింది. అట్లా ఇది బాగానే చేస్తుంది సార్ మొత్తం. సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గవర్నమెంట్ గురించి ఎలా కాపాడారో మీరేం చెప్తారు సార్? ఇద్దరు బాగా మంచి పరిపాలన మంచిగా ఉన్నారు సార్. వాళ్ళు ఇంతకుముందు ఓదు తుఫాను కూడా అతను వారం 10 రోజులు కూడా అక్కడ మన వైజాగ్ లా మంచి చేసింది సార్ అతను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు కనీసం మొన్న బాలకృష్ణ 50 సంవత్సరాల ఇండస్ట్రీ జరిగింది సెలబ్రేషన్. ఫస్ట్ చీఫ్ గెస్ట్ ఆయనే, ముఖ్యమంత్రి బాబు గారు రావాలి. ఎందుకంటే ఫస్ట్ నాకు ముఖ్యం, నాకు ఇది ముఖ్యం కాదని మొత్తం చూసుకొని అది రాలేక అయిపోయి మొత్తం అన్ని సర్దిపోయింది. ఇప్పుడు చూడండి సార్ మొత్తం వాటర్ కళ్యాణ్ బయటకు రాకుండా విదేశాలకు వెళ్ళాడని రోజే కామెంట్ చేస్తారు. ఆయన ఉట్టుమాటే సార్. విజయవాడ 10 ఇక్కడే ఉండు సార్. విజయవాడ దగ్గర చూస్తుండు. ఏం తెలుసు సార్, చెన్నై నుంచి చెన్నై నుంచి అర్థం కావట్లే ఆమెకి. విజయవాడ వచ్చి రమ్మాను ప్రతిపక్షాలు. కనీసం బాబు ప్రతిపక్షాలు ఉండి ఉన్నప్పుడు మామూలుగా వస్తారు సార్, ఓట్లు కోసం వస్తారు. ఈ టైంలో అంత రాష్ట్రం కొట్టబోతుంటే కూడా ఉండి వచ్చి ఏం సాయం చేయకుండా చేశారు మొత్తం వాళ్ళు.